తండ్రి, మీ పవిత్రమైనటువంటి నామమునకు వందనములు తండ్రి. తండ్రి, ఈరోజు ఇలా భూమి మీద మేము బ్రతికి ఉన్నాము అంటే గల కారణం మీరు. ఊపిరిని, జీవమును, సమస్తమును మాకు అనుగ్రహిస్తూ మా హృదయాలను ఉల్లాసభరితంగా నింపుతూ మరలా మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచుతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మరి మీ ప్రియమైన పిల్లల మధ్య ఈ విధముగా నిలువబెట్టి కొన్ని మాటలను పంచుకునే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేయచ్చు. మాకు తోడుగా సహాయంగా ఉండవలసిందిగా బ్రతిమలాడుకొనుచు ఈ చిన్ని ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, వాక్యం పట్ల ఎంతగానో ఆసక్తి కలిగి మరి వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాను. మరి ముఖ్యంగా మరి గౌరవనీయులు, పెద్దలు, దైవ సేవకులైన మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలుపుతున్నాను. కొన్ని మాటలను ఈరోజు మరి ఈ విలువైన సమయంలో కొద్ది నిమిషాలు కొన్ని దేవుడి గురించినటువంటి మాటలు మనమందరము కలిసి బైబిల్లో నుండి ఆలోచిద్దాము. ముందుగా ఒక విషయం తెలియపరచాలనుకుంటున్నాను. నేను ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా మీకు చెప్తాను. అది మీరు ఈ భూమిని వదిలిపోయేంత వరకు అలా గుర్తు పెట్టుకోవాలని నేను మీ అందరికీ ముందు మనవి చేస్తున్నాను. అంటే ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే మీ బుర్రలో పెట్టి నేను కూర్చుండిపోతాను. విషయం మీకు అర్థమైందనుకోండి, మళ్ళీ దాన్ని నేను మాట్లాడను. ఓకే? కాబట్టి కొద్ది నిమిషాలు శ్రద్ధగా వినవలసిందిగా మీ అందరికీ నేను ముందే మనవి చేస్తున్నాను. నా వాయిస్ క్లారిటీ ఉందా? ఎందుకో నాకు డుప్ అన్నట్టుగా ఉంది, అందుకే అడిగాను. నెక్స్ట్ తెలుగు వచ్చు మీ అందరికీ, రైట్? ఓకే. ఓకే ప్రియులారా, ఈ భూప్రపంచంలో మానవులముగా మనము ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాం. అయితే 84 లక్షల జీవరాశుల మధ్య ఒక మనిషిగా ఒక మాట, భాష, భావము, విలువ ఇవన్నీ కలిగి ఈ భూమి మీద నివసిస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు జీవరాశికి లేనిది, అంటే భాష, మాట లేని ఈ జీవరాశికి లేని ఒకటి మనిషికి ఉన్నది. అదేమిటంటే ఎక్కువగా మనిషి ఒక విషయమై, లేదంటే ఒక విషయం అనవద్దులే కానీ కొన్ని విషయాల పట్ల చాలా దిగులు వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఏమిటి దిగులు? చింత, మనోదుఖము, ఒక కృంగుబాటు, ఒక డిప్రెషన్ అనొచ్చు కదా. అయితే ఎలాంటి విషయాల్లో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడంటే మనిషి, ఒక కుటుంబం విషయానికి వస్తే ఒక భార్య తన భర్త విషయమే చాలా దిగులు పడుతూ ఉంటుంది. దేనికంటే నా భర్త సంపాదన తక్కువ అని, లేకపోతే నా భర్త తాగేసి ఇంటికి వస్తున్నాడు అని, కుటుంబాన్ని సరిగా చూసుకోవట్లేదు అని, ఇలా ఏ విషయాల పట్ల దిగులు వ్యక్తపరుస్తుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. నాకున్న టైంను బట్టి నేను కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఇక భర్త భార్య విషయమై, కుటుంబం విషయమై, సంపాదన విషయమై ఒక టెన్షన్, ఒక చింత, ఏంటి దిగులు
కదా. ఉద్యోగం దొరకకపోతే దిగులు, ఇంట్లో వాళ్ళు బాగోకపోతే దిగులు, లేకపోతే డబ్బు రాకపోతే దిగులు. ఇలా చూడండి మీరు బాగా. దిగులు లేని వ్యక్తి ఎవరున్నారు? దిగులు లేని వ్యక్తి అంటే ఒక చింత లేని వ్యక్తి ఎవరున్నారు? ఎవరు ఉండరు కదండి. ఇప్పుడు మీరు కొంతమంది ఉన్నారు కదా ఇక్కడ నాతో సహా, అన్నా నాకు ఎలాంటి దిగులే లేదన్నా అనేవాళ్ళు చేతులెత్తండి చూద్దాం. బ్రదర్ మాకు ఎలాంటి దిగులు లేదు, ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి డిప్రెషన్ లేదు, చాలా సంతోషంగా ఉన్నాం బ్రదర్ అనేవాళ్ళు చేతులెత్తండి ఒకసారి చూద్దాము. ఒక 2-3 మినిట్స్ ఆగుతాను. ఒక్కరు కూడా లేరా? అందరికీ దిగులు ఉందా? నిజమే. దిగులు లేదండి నాకు అనేవాళ్ళు చేతులు ఉంది. నేనైతే చెయ్యెత్తాను. నాకు చాలా దిగులు ఉంది. నేను కూడా చాలా కొన్ని విషయాల్లో దిగులు పడుతూ ఉంటాను. మరి మీకు దిగులు ఉందా? ఉంటుంది. ఒకవేళ దిగులు లేదని మీరు చెయ్యెత్తినా నేను అంటాను, దించండి బ్రదర్ మీరు అబద్ధం ఆడుతున్నారని నేను అంటాను. ఎందుకు తెలుసా? చాలామంది ఈ దిగులు, ఈ మానసికమైన ఒక వేదన. చిన్నపిల్లలు చూడండి, స్కూల్కి వెళ్ళాలి, 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి రిజల్ట్, అయ్యి బాబు నేను పాస్ అవుతానా లేదా, తర్వాత ఏంటి, ఇలా చాలా. నేను నార్మల్గా మాట్లాడుతున్నాను, ఎక్కువగా పెద్ద ఏదో సైంటిఫిక్గా వెళ్ళి లేకపోతే పెద్ద మీకు అర్థం కాని భాషలో నేను మాట్లాడలేదు. ఇంకా మీరు చాలా అనుకోవచ్చు. చాలా విషయాల్లో మనము దిగులు పడుతూనే ఉంటాం. అయితే నా ప్రశ్న ఏమిటంటే, అసలు భూమి మీద మనము దిగులు పడవచ్చా? భూమి మీద మనము ఒక డిప్రెషన్ మైండ్లోకి ఎప్పుడు వెళ్ళిపోవాలి? ఏ విషయంలో దిగులు పడాలి? అసలు ఈరోజు ఈ భూప్రపంచానికి అంటే ఎవరో అనుకోగలరేమో, మనకు తెలియదు. మరినండి మీరు తెలియదు అంటారేంటి? దిగులు పడవలసిన అవసరత వచ్చినప్పుడు దిగులు పడక ఏం చేయమంటారు అని తిరిగి నన్ను ప్రశ్నించవచ్చు. కానీ నేను అంటాను, ఏ విషయమే దిగులు పడాలి తెలియదు. మిమ్మల్ని అడుగుతాను నేను ఒక మాట, అమ్మా ఏ విషయంలో దిగులు పడాలి అంటే ఏం చెప్పమంటారు బ్రదర్? ఏ విషయాల్లో దిగులు పడమంటే నేనేం చెప్తాను? ఉన్నవే మాకు చాలా ఉన్నాయి. పెళ్లి కాలేదని ఒక దిగులు, ఉద్యోగం లేని ఒక దిగులు, భర్త కొడుతున్నాడు, భార్య బాగులేదు, పిల్లలు సరిగా మాట వినట్లేదు, కుటుంబ పోషణ ఏమిటి, ఎక్కువ అప్పులు, ఒక దగ్గర నిలబడిపోతాం. అక్కడ మళ్ళీ ఆ సర్కిల్లో నుంచి బయటికి రావడానికి చాలా కష్టం. ఇకపోతే మరొక మాట చెప్తాను. పురుషులుగా కాస్త మనం పక్కన పెడితే స్త్రీల విషయమే ఆలోచిస్తే, మనమైనా ఏదో ఒక విషయంలోన ఆడుతూ పాడుతూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఏదో కొంచెం కదా మర్చిపోతాం కొన్ని విషయాలు. కానీ స్త్రీలు అలా కాదు. ఒక మూల కూర్చుంటారు, అలా దౌడు మీద చేపెట్టుకుంటారు, ఏడుస్తుంటారు. ఏమోనమ్మా అసలు ఒక రకమైన బాధ కదా. మా ఆయన వచ్చాడు, మరి ఇంకేంటో తెలీదు, కొట్టాడు, వెళ్ళిపోయాడు. నా పిల్లలు అంటావా, కనీసం అమ్మ అని కూడా అనరు ఆ పిల్లలు. ఏరా అంటే కనీసం ఇలా. ఇవన్నీ నేను నార్మల్గా చెప్తున్నాను. ఒక దగ్గర ఉండిపోయి చాలా ఆలోచిస్తూ దిగులు పడుతూ ఒక రకమైన బాధ వ్యక్తపరుస్తూ ఉంటారు. అవునా? నిజమే. ఇదే కదా మరి మనం దిగులు చెందాల్సిన విషయాలు. ఇంకొత్తవి ఏమున్నాయి? మీరే కదన్నా అంటున్నారు మళ్ళీ దిగులు పడవలసిన విషయం ఏమిటో తెలియదని. ఇవే కదా లిస్టు, 1 2 3 4. ఈ విషయాల మీదే కదా దిగులు పడాలి. అవును, ఈ విషయం మీదే దిగులు పడుతుంది సమాజం కదా. సమాజము ఓకే. సమాజాన్ని కాస్త పక్కన పెడితే క్రైస్తవులం మనం కదండి. క్రైస్తవులు అంటే ఏమిటి? క్రీస్తును ఇంకొక మాట చెప్పండి, క్రీస్తును ధరించుకున్న వాళ్ళు. ఓకే, ఇంకొక మాట, క్రైస్తవులని ఎవరిని అంటాము? ఇంకొకటి మంచి సమాధానం ఇచ్చారు కదా.
ఇంకొకటి చెప్పండి, క్రైస్తవులు అని ఎవరిని అంటాము? పరిశుద్ధులు. పోనీ పరిశుద్ధులు అని ఎవరిని అంటాము? ఒక్క మాట మీరు చెప్తారని నేను అనుకుంటున్నాను. మరి ఇంకా ఏదో చెప్పండి ఒకసారి. మీకు తెలుసు, అందుకే అడుగుతాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు నా ఉద్దేశం. మీకు తెలుసా మాట, సమాధానం మీకు తెలుసు. క్రైస్తవులని ఎవరిని అంటాము? ఎవరిని అంటాం? పోనీ ఎవరిని అంటాం? పుట్టుకతో నుంచి క్రైస్తవులు బ్రదర్ వీరు, వాళ్ళని క్రైస్తవులు అంటామా? లేకపోతే ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది కదా, వీళ్ళని క్రైస్తవుడు అనాలి అంటే పోనీలేండి. మీరు క్రైస్తవులు ఎలా అయ్యారో చెప్పండి. అదే కదా, బాప్తిసం తీసుకున్న వాళ్ళని క్రైస్తవులు అంటాం, అవునా కదా? ఎవరైనా అడిగినప్పుడు ఇదే మాట చెప్పాలి, బాప్తిసం తీసుకున్నవాడే క్రైస్తవుడు, తీసుకోలేని వాడు క్రైస్తవుడు కాదు. సీనియర్ సిటిజన్ అయినా 60-70 ఏళ్ళు చర్చికి వచ్చి ఒక మూల కూర్చున్నా ఆయన బాప్తిసం తీసుకొనకపోతే ఏంటి కాదు, తీసుకోకపోతే కాదు, అన్యుడు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను అంటున్నాను కదా, సమాజం ఈ విషయాల్లో దిగులు పడుతూ వస్తుంది. అయితే క్రైస్తవులం మనము ఏ విషయంలో దిగులు పడాలి? మనము ఇదే విషయాల్లో దిగులు పడుతూ, సమాజము ఇదే విషయాల్లో దిగులు పడుతూ, ఇట్లా చెప్తే అర్థం కాదేమో కదా. వాక్యం తెలిసిన వాడు ఇలాగే ఆలోచిస్తూ, ఇటు వాక్యం తెలియని వాడు ఇలాంటి విషయాల్లో దిగులు పడుతూ ఉంటే ఏమండి అసలు మనకు వాళ్ళకి తేడా ఏంటి? ఏమండి ఏమర్థమైంది మనకు? ఏమండి అసలు దేవుడు బైబిల్లో ఏ విషయంలో దిగులు పడాలో వ్రాయించడండి. ఇది ఈ విషయం మనకు అర్థం కాకుండా ఒక విషయమై ఆలోచిస్తూ నువ్వు ఇందులోనే ఉండు, నీ కుటుంబం కోసం మాత్రమే ఆలోచించు, నీ భర్త కోసం ఆలోచించు, నీ పిల్లల కోసం ఆలోచించు, నీ చదువుల కోసం ఆలోచించు, ఉద్యోగాలు ఇలా మొదలగున వాటి విషయమై ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉండు అని అపవాది మన మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసి ఒక దగ్గర కూర్చోబెట్టిందండి కదా. రైట్, చూద్దాం మరి అసలు ఏ విషయాల్లో దిగులు పడాలి. దేవుడు చెప్తున్నాడు ప్రియులారా ఒక మాట. ఈరోజు నేను చెప్పే మాట మనకు ఒక వ్యక్తి ఒక పాఠం నేర్పిస్తున్నాడు బైబిల్లో నుంచి. మీ ఎవ్వరికి తెలియదు దిగులు దేనికి పడాలో నేను చెప్తాను అని ఒక వ్యక్తి ముందుకు వస్తున్నాడు బైబిల్లో నుంచి. ఎవరు బ్రదర్? అతను ఏమైనా భక్తుడా, లేకపోతే ఒక పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఏవైనా ఒక ఉన్నతమైన వ్యక్తా అని ఒకవేళ అనుమానం కలిగితే అతని పేరు చెప్తే మీరు షాక్ అయిపోతారు. అతడు భక్తుడు కాదు. ఎవరో తెలుసా? చూద్దాం ఒకసారి. బైబిల్ తెచ్చారా మీరు అందరూ? నేను తెలుగులో చదువుతాను, మీరు కన్నడలో ఉంటే కన్నడ చూడండి, తెలుగు ఉంటే తెలుగు చూడండి. మరి కన్నడలో ఏముందో నాకు తెలీదు. ఒకసారి నేను చెప్పే తెలుగు మీనింగ్ మరి కన్నడలో ఉంటుందో లేదో నాకు తెలీదు, ఒకసారి చూడండి, ఎందుకైనా మంచిది. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయము 12-13 వచనాలు, 14 కూడా చదువుదాము. ఆదికాండము 4వ అధ్యాయము 12వ వచనము మరియు 13-14. నీవు నేలను సేదపరుచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకియ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు అంటున్నాడు దేవుడు. ఏంటి కదా? సందర్భ పరిచయము, ఒకసారి సందర్భాన్ని ఒకసారి పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాట వ్రాయించాడు, అసలు వెనకాతల జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మీకు తెలియదు అని నేను చెప్పట్లేదు. ఒక వచనం చదివేటప్పుడు ముందు ఏం జరిగింది వెనక్కి ఏం జరిగింది అని ఆలోచిస్తేనే తప్ప మనకు ఆ వచనం అర్థం కాదు. అయితే ఇప్పుడు నేను మీకోసము ఈ సందర్భాన్ని పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ కయ్యను గురించి వ్రాసినటువంటి సందర్భం. అసలు కయ్యను ఎవరు? కయ్యను ఎవరు? ఆదాము అవ్వలకు పుట్టినటువంటి మొదటి కుమారుడు. ఓకేనా?
తర్వాత రెండవ కుమారుడు హేబేలు పుడతారు. ఏమండి, కయ్యను పుట్టగానే అవ్వ అసలు ఈ భూప్రపంచంలో ఏ తల్లి అనని ఒక మాట, మంచి మాట పలికింది. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని. ఈరోజు పిల్లలు పుడుతున్నారు అంటే అది దేవుడు దయ అని గుర్తించిన మొదటి తల్లి అవ్వ. ఏమండి, ఇంత మంచి మాట చెప్పింది అవ్వ. అయితే ఇక్కడ కయ్యను హేబేలు పుట్టడము, వారు పెరిగి పెద్దవారు అవ్వడము, ఏంటి వీరిరువురికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటది? దేవుడికి ఒక మంచి అర్పణ ఇవ్వాలి అని ఒక మంచి ఆలోచన. ఏంటి వీరికి వచ్చిందా, వారి అమ్మా నాన్న చెప్పి ఉంటారా? మీరు ఆలోచించండి. ఏంటి ఒకసారి వీరికే రాదు. ఎందుకు బ్రదర్ ఈ మాట మీరు లేవనెత్తారు అంటే ఒక మాట చెప్తాను మీకు. ఆదాము గురించి దేవుడు వ్రాయించిన మాట ఏమిటో తెలుసా? ఆదాము గారు ఒక ప్రవక్త. అవునా? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు ప్రవక్తలుండిరి కదా. అంటే ఆదాము ఒక భక్తుడు. ఒక విషయంలో పొరపాటు చేశాడే తప్ప అన్ని విషయాల్లో పొరపాట్లు చేశాడని బైబిల్లో వ్రాయలేదు. అవునా? మళ్ళీ ఇంకొక విషయంలో తప్పు చేశాడు, మరలి ఇంకొక విషయంలో తప్పు చేశాడు, దుర్మార్గుడు, దుష్టుడు, నరహంతకుడు లేదు ఇతని గురించి. ఏమండి, అయితే ఈ తండ్రి తన పాత్రను చక్కగా పోషించాడు అనడానికి ఏమండి కొడుకులు సాక్ష్యం. దేవుడికి ఒక మంచి అర్పణని ఇవ్వాలి అని ఇష్టపడ్డారు, నేర్పించాడు, అనుకున్నారు. ఏంటి అనుకున్న విధముగానే అన్నదమ్ములు ఇద్దరు ఏంటి దేవుడికి మంచి అర్పణ తీసుకొని వెళ్ళారు. కయ్యనేమో తన పంట, హేబేలేమో తను పశువుల మందులో నుండి క్రొవ్వినవి. మీకు తెలుసు సందర్భం అంతా, ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఏమండి, ఇద్దరు తీసుకొని వెళ్ళారు. ఇద్దరిలో ఒకరిది స్వీకరించాడు దేవుడు. ఎవరిది కదండి? ఎందుకు ఏమిటి అనే సంగతి కూడా మీకు తెలుసు. ఏమండి, అందులో మనసును చూశాడు. ఏమండి, మనసును చూసి అర్పణను లక్ష్య పెట్టాడు దేవుడు. అది తమ్ముడైన హేబేలుది. అయితే ఈ విషయాన్ని చూసినటువంటి కయ్యను ముఖం చిన్నబుచ్చుకుంటాడు. ఏమండి, ముఖము చిన్నబుచ్చుకొని కోప్పడిపోతాడు. కోపం. అవునా? అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను ఒక మాట. అర్పణ తీసుకొచ్చింది ఎవరు? మీ సమాధానం చెప్పాలి. మరి అర్పణ తీసుకొచ్చింది ఎవరు? కయ్యను, హేబేలు. అర్పణ స్వీకరించింది ఎవరు? దేవుడు కదా. కదా, దేవుడే కదా. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడా? లేడు కదా. ఇది మీకు అర్థం కావడానికి నేను మిమ్మల్ని అడిగాను. హేబేలు అర్పణ స్వీకరించింది దేవుడు. అవునా? అయితే ఇక్కడ కయ్యను చూడండి. ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5 కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చూడండి, కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో అంటున్నాడు, నీకు కోపం ఎలా? ఇక్కడ చూడండి బాగా. అర్పణ స్వీకరించింది దేవుడు. ఏమండి, హేబేల్ అర్పణ బాగుంది, చక్కగా మంచి మనసుతో ఇచ్చాడు అని తన అర్పణ లక్ష్య పెట్టింది దేవుడు, వ్యక్తి కాదు. ఇక్కడ కయ్యను చూడండి కోప్పడిపోతున్నాడు. ఎవరి మీద? అది వెరీ గుడ్, దేవుడి మీద. ఏమండి, దేవుడి మీద కోప్పడిపోతున్నాడు. కయ్యను నీ కోపం ఎలా? ఒరే, మన భాషలో అండి ఖచ్చితంగా చెప్పాలంటే ఆంధ్ర స్లాంగ్లో చెప్తాను. అరే నువ్వేంటి అసలు? నువ్వేంటి? నీ బతుకేంటి? ఎవరి మీద కోప్పడిపోతున్నావు నువ్వు? నా భాష అర్థమైంది మీకు? అసలు అర్పణ స్వీకరించింది నేను, నా మీదే కోపమా నీకు? ఏమండి, కయ్యను క్యారెక్టర్ ఇది. దేవుడి మీద కోప్పడినటువంటి మొదటి వ్యక్తి ఈ దరిద్రుడు, ఈ కయ్యను. ఏమండి, ఇలా జరిగిందా? కొంచెం ముందుకు వెళ్తే ఏమండి, ఇక తమ్ముణ్ణి చంపడం ఎవరు? కయ్యను. ఏమండి, ఇక్కడ దేవుడికి కయ్యనికి మధ్య సంభాషణ ఇప్పుడు మనం చదువుకున్న మాటలు. ఏమండి,
కయ్యను హేబెలును చంపుతాడు. చంపిన తర్వాత దేవుడు ఏమంటే కయ్యనుతో మాట్లాడతాడు. కయ్యను మీ తమ్ముడు ఎక్కడున్నాడు? చక్కగా సమాధానం చెప్పొచ్చు కదా. తండ్రి, ఇదిగో మా తమ్ముడిని నేనే చంపేశాను. నా మనసులో అసూయ పుట్టి నువ్వు నా తమ్ముడు బలిని స్వీకరించడం చూసి ఓర్వలేక నేను మా తమ్ముడిని రాయి తీసుకోనో లేకపోతే ఇంకొక దాంతో కొట్టి చంపేశాను అని చెప్పాలి కదా. ఏమంటున్నాడు చూడండి, నా తమ్ముడికి నేను ఏమైనా కావాలి వాడినా, నువ్వు పెట్టేవా నాకేమైనా మా తమ్ముడికి బాగా చూసుకోరా నువ్వు అని పొగరు సమాధానం అంటాడు దీన్ని. అరే అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని డాడీ అడిగారు అనుకో, ఏంటి నాకేం తెలుసు, అమ్మని చూసుకోమని నాకు చెప్పావా, ఇలా అడిగాడు అనుకోండి, ముఖం మీద కొట్టాలనిపించదా? మనలో మన మాట ఏంటి అలాగే అంటున్నాడు. అంటే ఆ సందర్భం అంతా మీకు చదివితే మా తమ్ముడికి నేను ఏమైనా కావాలి వాడినా, సమాధానం చూడండి. దేవుడి మీద తిరుగుబాటు, దేవుడి మీద ఏమండి ఒక అహంకారం వ్యక్తపరిచే సమాధానం. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, సరే నువ్వు బాగా చెప్తున్నావు, సరే మీ తమ్ముడు రక్తము నేలలో నుండి మొరపెడుతుంది, నీకింత పొగరుంది కదా, అయితే నీకు నేను ఒక శిక్ష విధించాలనుకుంటున్నాను. ఇదంతా మీకు తెలీదు అని నేను చెప్పలేదు, మీకు తెలుసు. కానీ నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను వెనక్కు నుండి వస్తున్నాను. నేను డైరెక్ట్గా వెళ్తే అది అర్థం కాదు, కాబట్టి వెనకాల ఉన్నటువంటి సందర్భాన్ని అంతటిని మీకు విడమర్చి చెప్పడానికి గల నా ఉద్దేశం అది. ఏమండి, అయితే ఇప్పుడు దేవుడు కయ్యనుకున్నటువంటి ఈ పొగరు, కయ్యనుకున్నటువంటి ఇలాంటి అహంకారము, కయ్యను చేసినటువంటి ఈ నరహత్య, మరి దీనికి మరి కయ్యనుకి పడాలి కదా శిక్ష, పడాలా లేదా? ఇది దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు రండి 12 నేను చదువుతాను, ఒకసారి వినండి. నీవు నేలను శాంతపరుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. ఇది ఒక పనిష్మెంట్. ఏంటి, దేవుడు మాట్లాడుతున్న మాట దేవుడు మాటగా చెప్తాను, బాగా వినండి. అందుకు కయ్యను, క్షమించాలి, ఇంకొక మాట అంటున్నాడు చూడండి, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు అనెను. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు. ఎవరితో? కయ్యనుతో. అవునండి, నువ్వు పంట పండిస్తావు, అది నీకు సారం ఇవ్వదు, కానీ నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరిగా ఉంటావు. ఏమండి, దేశ దిమ్మరిగా భూమి మీద నువ్వేం చేయాలి? దిగులు పడాలి. ఇది దేవుడు కయ్యనుకు వేసిన శిక్ష. అవునా? రైట్. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. దేవుడు వేశాడు శిక్ష. ఏమండి, ఇప్పుడు దేశ దిమ్మరి అయిన ఈ కయ్యనుకు, నరహంతకుడైన ఈ కయ్యనుకు ఏమండి ఒక దిగులు ఉందటండి. దేవుడు వేసిన శిక్ష వేరు, ఈ నరహంతకుడు, ఈ దేశ దిమ్మరి, ఈ పొగరుబోతు కయ్యనుకు తన మనసులో రగిలే దిగులు వేరు. ఏమండి, అర్థమైంది? నా భాష అర్థమవుతుంది కదా. ప్లీజ్ ఒక్కసారి కొంచెం నా భాష అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక విషయం అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను నేను. ఏమండి, అసలు ఎందుకు తిరిగి దిగులు? ఏమండి, ఒక మాట, ఆ మాట చదివితే మీకు అర్థమవుతుంది. 14 వచ్చిన 13. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, మీరు నాపై వేసిన శిక్ష నిజంగా నేను భరించలేను. ఎంత పెద్ద శిక్ష అంటే, ఒక్కడే అడవుల పాలు, ఒక్కడే అడవుల వైపు తిరగడము, దేశ దిమ్మరిగా తిరగడము, ఇంకొక్కడు లేడు మాట్లాడడానికి. తమ్ముడా చనిపోయాడు, చంపేశాను, అమ్మ నాన్న దూరంగా ఉన్నాడు, నేను ఒక్కడే. ఒంటరితనము ఎంత ప్రమాదకరమో ఏమంటే అది వర్ణించలేం. కరోనా టైంలో, కరోనా వచ్చినటువంటి వ్యక్తిని అడిగితే తెలుస్తుంది ఇది. అంటే 14 రోజులు క్వారంటైన్లో ఉన్నప్పుడు ఆ ఒంటరితనము ఎలా ఉంటుందో తనకే బాగా తెలుసు. ఇంకొక మాట చెప్తానులేండి, ఫోన్ ఉంది, నెట్ ఉంది, కొంచెం ఫోన్లో వాళ్ళతో వీళ్ళతో కొంచెం మాట్లాడొచ్చు, అదైనా ఉంది. అప్పుడు అదేమీ లేదు. కయ్యను ఒక్కడే ఏమండి దేశ దిమ్మరిగా తిరగాలి.
ఏ క్రూర మృగవాత పడతాడో తెలీదు. క్షమించండి. ఏమండి, ఎలా ఉంటుంది ఒకసారి అది ఊహించండి. మీరు ఊహించండి, మిమ్మల్ని కూడా ఒక గదిలో పెడదాం, టీవీ లేదు, సెల్ లేదు, ఏమీ లేదు, నెట్ లేదు, ఇంకొక వ్యక్తి మాట్లాడే అంత అవకాశం కూడా లేదు. అది ఊహించండి ఎలా ఉంటుందో. అదే అంటున్నాడు, నువ్వు నాకు వేసిన శిక్ష, దోష శిక్ష నేను భరింపలేను. అస్సలు బాబోయ్, చాలా కష్టం. అంత పెద్ద శిక్ష నాకు వేసావు. రైట్, ఓకే, ఏం చేస్తాం మరి? నేను చేసిన తప్పు అలాంటిది కదా. నువ్వు వేసిన శిక్షను నేను భరిస్తాను. అయితే నాలో ఒక బాధ ఎక్కువ ఉంది, నాలో ఒక దిగులుంది ఎక్కువ. నువ్వు వేసిన శిక్ష కోసం నాకు దిగులు కాదు. మళ్ళీ చెప్తున్నా నీ మాట, నువ్విచ్చినటువంటి పనిష్మెంట్ కోసం నాకు దిగులు కాదు. అర్థమైందా? నువ్వు నన్ను దేశదిమ్మరిగా అవ్వమన్నావు, నేల సారం ఇవ్వదు అన్నీ నువ్వు చెప్పావు కదా తండ్రి. ఈ విషయమై నా గుండెల్లో దిగులు కాదు, నా హృదయంలో నుండి ఏడ్పు దీనికి కాదు. మరి దేనికి దేశదిమ్మరి అయిన ఈ కయ్యనుకు ఒక దిగులు ఎందుకు? ఇక్కడ చూడండి కదా, అక్కడ కింద రాయించారు చూడండి. ఒక భక్తిహీనుడు భక్తులమైన మనకు ఈ సమాజానికి నేర్పిస్తున్న ఒక అద్భుతమైన పాఠం. ఏమండి, ఇది ఎందుకు చెప్పాను కూడా మీకు చెప్తాను. ఆ మాట చదువుదాం. 14వ వచనం చదవండి ఒకసారి. ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. అది ఒకసారి అర్థమైందా? అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది బాబోయ్, చాలా ఎక్కువ మీరు వేసిన పనిష్మెంట్. అయితే చూడు, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. నాకు దిగులు ఎందుకంటే, నువ్వు నన్ను కొట్టావనో, తిట్టావనో, మా అమ్మ మా నాయనకు దూరం అయిపోయానో, మా తమ్ముడిని చంపానో, మా తమ్ముడి రక్తం నేలలో నుండి మొరపెట్టిందనో, ఇదంతా సెకండ్. కానీ నాలో దిగులు, నాలో ఏడుపు, బాధ దేనికో తెలుసా? నీ సన్నిధికి దూరం అయిపోయాను, నీ మాటలకు దూరం అయిపోయాను. మా నాన్న కూర్చోబెట్టి ఒక మాట కాకపోతే ఒక్క మాట అయినా నాకు చెప్పేవాడు. అరే దేవుడు ప్రతి చల్లబూట మా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు అని మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మా దగ్గర పంచుకునేవాడు. నీ సన్నిధికి నేను చాలా దగ్గరగా ఉండేవాడిని. పొగరబోతైతే అయ్యుండొచ్చుగాక, ఏమండి, కొంచెము ఆ తిరుగుబాటు చేసేవాడైతే అయ్యుండొచ్చుగాక, కానీ దేవుడి మాటలు వింటున్నాడు. చూసారా, ఈ కయ్యేను బాధపడిపోతున్నాడండి. ఏమని తెలుసా? దేవా, నీ సన్నిధికి నేను దూరం అయిపోయానయ్యా, అది నా దిగులు. ఏమండి, నరహంతకుడికి, దేశదిమ్మరికి దిగులు ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిని విడిచిపెట్టాను చూసావా, అదే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమండి, ఇది ఎందుకు చెప్పాను తెలుసండి? ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేలుకొలుపు. ఏమండి, ఇలాంటి పరిస్థితులలో, ఈ గడియలలో ఉన్నాం మనం. రోజుల్లో బ్రతుకుతున్నామని అనుకోకండి, అది మన యొక్క ఊహ అంతే. గంటల్లో బ్రతుకుతున్నాం, కానీ ఇలాంటి గడియల మధ్య బ్రతుకుతున్న మనము ఏవేవో ఆలోచనలు చేస్తూ బుర్రలో పెట్టుకొని దిగులు పడుచు ఒక డిప్రెషన్లో ఉంటున్నాం. దానికా దిగులు పడాల్సింది మనం. దేవుడు సన్నిధికి నేను దూరం అయిపోతున్నాను ఏమో. మొన్న ఆదివారం చర్చికి వెళ్ళలేదు నేను, ఏం జరిగిందో ఏమో. మొన్న ఆదివారము నేను రొట్టె ద్రాక్షరసం తీసుకోలేదు. ఆయన గారు ఏం వాక్యం చెప్పారో, ఉద్యోగంలో సెలవు ఇవ్వలేదని, లేకపోతే ఇంకొక కారణం ఏమో ఉంటాయి కదా. ఆ రోజు నువ్వు చర్చికి వెళ్ళలేనందుకు దిగులు పడు.
అతను కొట్టాడని దిగులు పడకు. ఇంకోటి నా ప్రాణం మీదకి వచ్చిందని దిగులు కాదు, దేవుడు నా దగ్గర లేడు అని దిగులు పడాలి. అర్థమవుతుందా? కయ్యనుకు దిగులెందుకు? దేవుడు నన్ను వదిలేశాడు. ఇదిగోండి, పట్టుకున్నారు, అప్పటిదాకా వదిలేశాడు. గెట్ అవుట్, వెళ్ళిపో, నువ్వు వద్దు అనేశాడు. అరే నేను దేవుడి దగ్గర లేను, నేను చేసిన పాపాన్ని బట్టి దేవుడు నన్ను వదిలేశాడు. మళ్ళీ దేవుడు నేను చేసిన పాపమును బట్టి వదిలేశాడు. అది దిగులు. ఉందా మనకి దిగులు? ఎన్ని తప్పులు చెయ్యి, దిగులా సంతోషం. తప్పును చూసి తప్పు చెయ్యాలని మరింత ఆతృత ఉంటుందే కానీ ఏంటి, మరింత ముందుకు వెళ్తామే కానీ అరే ఈ తప్పు చేస్తే నా తండ్రి నాకు దూరం అయిపోతాడు అనే బాధ ఇదండి. ఈరోజు క్రైస్తవులుగా చెప్తున్నాం. మనకు ఒక భక్తిహీనుడు నేర్పిస్తున్నాడు, చూసారండి? మీరు ఎప్పుడైనా చర్చి మానేసినప్పుడు ఎప్పుడైనా ఏడ్చారా? ఒకసారి ఆలోచించండి. అరే ఈరోజు చర్చి పోయిందే, గృహకుడికి పోయిందే. నేను చెప్తున్నానండి, దైవ సన్నిధిలో నిలబడి ఇలాగే ఈ ఇన్స్పెక్షన్ పేరిట తిరుగుతూ ఉన్నాను కదా, ఏమండి, సండేలు మండేలు ఇవేమీ లేకుండా తిరుగుతూనే ఉంటాను. కొన్ని సందర్భాల్లో అలా నిలబడి ఆలోచిస్తూ ఉంటాను. నిజంగా ఆ రోజు ఆ ఆదివారం నేను ఎక్కడైనా ఇన్స్పెక్షన్కి వెళ్ళడానికి ఆదివారం అయ్యిందనుకో, ఒక గంట ఆలస్యమై రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం కూడా అయిపోయిందనుకో, నిజంగా ఇలాగే నిలబడుతాను, మోకాళ్ళ మీద ఉంటాను. దేవా ఎందుకు తండ్రి నాకు ఇది? అప్పుడు ప్రయాణమే అనుకోండి, ఆదివారము. ఒకరోజు జబల్పూర్ నుంచి వెళ్తున్నాను, అది సండే. రొట్టె లేదు, ద్రాక్షరసం లేదు, వాక్యం లేదు. నిజంగా చెప్తున్నాను ప్రియులారా, నేను దైవ సన్నిధిలో నిలబడి ఎంత ఏడ్చానోనండి, అది నాకే తెలుసు. తండ్రి ఈరోజు ఏమైంది నాకు? అసలు మీ సన్నిధికి దూరం అయిపోయానే. పరిశుద్ధుల మధ్య నా సహవాసం ఏది? నా ప్రభువు యొక్క శరీర రక్తాలు నేను తీసుకోలేదే. ఒక రకమైన దిగులు వచ్చింది ప్రియులారా. నిజంగా ఎన్ని చుట్టూరా సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు నేను చర్చికి వెళ్ళలేదు. ఎప్పుడైనా అలా ఆలోచించారా మీరు? ఏంటి, బ్రతుకు తెరువు కోసము వలసగా ఇక్కడికి వచ్చేసాము, ఏవేవో పనులు చేసుకుంటున్నాము, రెంట్లు కట్టుకుంటున్నాము. అరే దేవుడు లేడే నా దగ్గర. ఒక భక్తిహీనుడికి అర్థమైంది విషయం. వాడేం మంచోడు కాదు. ఏమండి, ఇలాంటోడు రూట్లో మీరు ఉండొద్దు అని చెప్పాడు. కయ్యను నడిచిన మార్గంలో మీరు ఉండొద్దు, వాడొక నరహంతకుడు వాడు అని వాడి క్యారెక్టర్ని దేవుడు ఇలా రాయించాడు. కానీ వాడిలో చూసారా, నేను దేవునికి దూరం అయిపోయాను అన్న వేదన చూడండి ఎలా ఉందో. మీకు అర్థమైందా ప్రియులారా నేను చెప్పే మాటలు? ఏం కాకుండా మానేస్తుంటాం కదా మనము, ఏం కాకుండా బైబిల్ చదవకుండా ఉంటాం కదా. ఏమండి, ఒక భక్తిహీనుని చూశారు కదా, ఒక భక్తుని చూపిస్తాను చివరికి. అండి ముగించేస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకొక భక్తుడు కూడా ఎలా దిగులు పడుతున్నాడో చూపిస్తాను. ఏమండి, ఆయన ఎవరో తెలుసండి? దావీదు గారు. చూడండి ఒకసారి 38వ కీర్తన 16వ వచనం చూడండి. 38వ కీర్తన 16వ వచనం చదవండి ఒకసారి. నన్ను బట్టి వారు సంతోషింపకపోవుదురుగాక. నేను పడబోవున్నట్లున్నాను. బాగా వినాలి, గట్టిగా చదవండి బ్రదర్ ప్లీజ్. నా మనోదుఃఖము నన్నెన్నడూ విడవదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. చూసారండి, నా పాపము గురించి నేను చాలా దిగులు పడుతున్నాను. విచారము విచారము విచారము, విచారణ కాదు, ఎంక్వైరీ కాదు. ఏమండి, విచారము, దిగులు. నన్ను చూడండి ఒకసారి. దిగులు. ఏం బ్రదర్, ముఖమంతా సన్నమైపోయింది. దేనికి బ్రదర్ అంత దిగులు పడుతున్నావు? కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎందుకు? రాత్రంతా నిద్ర లేదా? లేకపోతే ఏ విషయమైనా ఆలోచిస్తున్నావా అంటూ ఉంటారు కదండి. దావీదు గారు కూడా అలాగే, నేను పడబోచున్నట్లున్నాను.
ఒకప్పుడు పడితే నువ్వు పట్టుకునేవాడివి, ఇప్పుడు పడితే పట్టుకునే వాళ్ళు ఎవరూ లేరు. కారణం ఏంటి తెలుసా ప్రియులారా? నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. నువ్వు వద్దు అన్నటువంటి ఒక పాపాన్ని నేను ఒడికట్టుకున్నాను. పొరుగు వారి భార్య దగ్గరికి వెళ్ళి నేను చెయ్యకూడని ఒక భయంకరమైన తప్పు చేశాను. దాని విషయమై నేను చాలా దిగులు పడుతున్నానయ్యా. నాకంటూ ఇక రాజ్యం ఏమైపోతుందో, లేకపోతే ఇంకా నా కొడుకులు నా భార్యలు ఏమైపోతుందన్న దిగులు లేదు, నా పాపము గురించిన దిగులు. దానివల్లే కదా నువ్వు నన్ను వదిలేశావు. అర్థమవుతుందా? దేవుడు దావీదు చేసినటువంటి తప్పును బట్టి దావీదును వదిలేసి వెళ్ళిపోయాడు. నిజం. దానికి బాధపడిపోతున్నాడు తెలుసండి, దిగులు పడిపోతున్నారు. దేవా ఒకసారి నా దగ్గరికి రావా ప్లీజ్, నేను ఒంటరివాడిని అయిపోయాను, ఈ భూమి మీద నువ్వు లేకపోతే నేను ఉండలేను, నాకు చాలా దిగులవుతుంది తండ్రి. ఎలా అడుగుతున్నాడు తెలుసండి? ఒకసారి చూడండి 26వ కీర్తన 22వ కీర్తన మొదటి 2 వచనాలు. 22వ కీర్తన మొదటి 2 వచనాలు. నా దేవా నా దేవా. చూడండి, దిగులుతో మాట్లాడుతున్నారు. అన్నా ఎందుకన్నా నన్ను విడిచిపెట్టావు? బ్రదర్, ఇన్నాళ్ళు బాగానే కలిసి తిరిగాం కదా, నువ్వు లేకపోతే నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది, ఇక్కడ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది నా భాష ఎవరికి అర్థమవుతుందో తెలుసండి? ఇద్దరు ప్రేమికులకి, అంటే ఇద్దరు లవర్స్కి కానీ, ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమ ఉన్న ఫ్రెండ్స్కి కానీ, తండ్రి కొడుకులకి, తల్లి కొడుకులకి, ఏమండి ఇలా భావోద్వేగాలను వ్యక్తపరిచే వారికి నా భాష అర్థమవుతుంది కదా, ఈయన చెప్పే భావం కూడా అర్థమవుతుంది. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నా దేవా నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి, ఎందుకు నన్ను విడిచిపెట్టేశావు? ఒప్పుకుంటున్నాను కదయ్యా నేను చేసిన తప్పు, చాలా దిగులవుతుంది తండ్రి, నువ్వు లేకపోతే నేను లేను. ఎంత మాట అంటున్నాడు చూడండి. నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక, నీ వేలం దూరముగా ఉన్న దూరమైపోయావు, నువ్వు లేవు, నా చేతిలో నుండి చెయ్యి ఎప్పుడో వదిలేశావు. నాకు చాలా మనోదుఖం, నా కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు తెలుసా, తిండి ఎక్కట్లేదు, నాకు దాహం వేయట్లేదు, ఏమండి అన్నము లేదు, నీళ్ళు లేదు, నా కన్నీళ్ళే నాకు అన్నపానములు. నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి. ఏమండి ఒక కొడుకు తండ్రి గురించి ఎంత బాధపడిపోతున్నాడు చూడండి. మనం కూడా పక్కన పెట్టుకోవాలి. మనం ఏ రోజైనా అది ఉందా మనకి అని క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొక మాట, నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, అయినా నువ్వు మాట్లాడట్లేదు. రాత్రి వేళ నేను మౌనముగా ఉండట్లేను, అయినా నువ్వు నాకు సమాధానం ఇవ్వట్లేదు. నేను ఎక్కడ ఖాళీగా ఉన్నాను ప్రార్థన చేసుకోవటంలో? నేను ఒప్పుకుంటున్నాను, బోర్ల పడిపోతున్నాను, కన్నీళ్లు కారుస్తున్నాను, నాకెందుకు నాతో మాట్లాడట్లేదు చెప్పు, మాట్లాడు, నువ్వు లేకపోతే నేను లేను అంతే. ఏమండి ఇంకొక మాట చూడండి, 42వ కీర్తన 3వ వచనమా, 42వ కీర్తన 3, ప్లీజ్ ఫాస్ట్గా తీయండి. నీ దేవుడు ఏమయ్యాడ్రా బాబు, నువ్వేంట్రా ఒంటరిగా ఉన్నావు అని కనిపించిందన్నమాట. రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. అదే ఫుడ్, అదే వాటరు. నేను ఏడుస్తుంటేనట నా పరుపు తేలిపోతుందయ్యా, నేను ఒంటరిగా ఉన్నానయ్యా, నువ్వు లేకపోతే నేను లేను, నన్ను విడిచిపెట్టకు, నేను మౌనంగా లేను, నేను చేసిన పాపము గురించి నేను చాలా విచారపడుతున్నాను. ప్రియులారా బాగా ఆలోచించండి. చివరి గడియలలో ఉన్నాం. ఈరోజు ఈ మాటలు చెప్పడంలో నా ఆంతర్యం ఏమిటంటే, ఏ రోజు కన్ను మూస్తామో తెలియని బ్రతుకులు మనవి. తెలుసా మీకు? మనం ఎలా ఉన్నామంటే చాలా ధైర్యంగా ఉన్నాం. నాకు కాకపోతే ఎవరికి పరలోకం ఇచ్చేదన్నట్టుగా ఉన్నాం కదా. అంత మొండి ధైర్యం పనికి రాదని నా ఉద్దేశం. ఏమండి మనము చేసిన పాపాల విషయమై దేవుడితో విచారపడాలి ప్రియులారా. దేవా నాకు ఎన్నిసార్లు దూరం అయిపోయావో, ఇంతకు నువ్వు నా దగ్గర ఉన్నావా? క్వశ్చన్ చేశారు ఎప్పుడైనా? దేవుడు నాతో ఉన్నాడా లేదా?
నేను అడుగుతానండి దేవుడు, నిజంగా దేవా నువ్వు నాతో ఉన్నావు అనడానికి నాకు ఏదో ఒక సాక్ష్యం ఇవ్వు. నేనైతే తట్టుకోలేను. నువ్వు ఉన్నావని నేను మొండిగా వెళ్ళిపోతున్నానేమో, ఏది నాకు ఒకసారి రుజువు చూపించు. తప్పు కాసుమి, ఇటు అపనమ్మకమా అని అనుకోగలరు. లేదు లేదు, నువ్వు నాతో ఉన్నావనడానికి నాకు ఏదైనా ఒక్కటి, నా చేయి పట్టుకుపోని, నాతో మాట్లాడిపోని. ఏమంటే తండ్రి కొడుకుల మధ్య బంధం ఇలాగే ఉంటుందండి. మనము దూరం అయిపోయామా, దేవుడే మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడా? ఆలోచించండి. ఈ విషయాల్లో ప్రియులారా దిగులు పడాల్సిందే, ఈ విషయాల్లో విచారపడాల్సింది, ఈ విషయాల్లో చింతపడాల్సింది. ఎన్ని తప్పులు చేశామండి, లెక్క పెడితే తలకు మించినవి. ఏది ఎప్పుడు ఒప్పుకున్నాం మనము? అన్ని ఒప్పుకుని తండ్రి నువ్వు నా దగ్గరికి రా, నీతో ఉంటాను నేను, నువ్వు నాకు దూరం అవ్వకు, నీ సన్నిధి నాకు దూరం చేయకు అడిగిన దాఖలాలేవి? వస్తాము, పడుకుంటాము, అలసిపోతాము, ఫోన్స్ ఏవో బిజీ 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 బిజీ. ఏది బైబిల్ ఎప్పుడు చదివాం మనము? ఆలోచించండి ఒకసారి. ఏయో విషయాల్లో దిగులు పడుతూ దేవుణ్ణి విడిచిపెట్టేసాం మనం. కాదు ప్రియులారా, అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను. నిజంగా ఏదో ఈ పాఠం ఎక్కడో విన్నాడేమో ఈ కుర్రోడు, అసలు అదంతా కానే కాదు. అనుభవపూర్వకంగా ఈ పాఠం మీకు చెప్పాను. ఏమండి, చాలా మనఃపూర్వకంగా మీకు చెప్పాను. మనం చేసిన పొరపాట్ల విషయమై, మనం చేసిన పాపాల విషయమై కన్నీరు కార్చాల్సినటువంటి గడియలు ఇవే 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 దిగులు పడవలసినటువంటి గడియలు ఇవే. అదే నీ తండ్రి దగ్గర అన్ని విషయాల్లో పశ్చాత్తాపడి అప్పుడుండి ధైర్యంగా, దేవుడు నాకు దగ్గర అయ్యాడు రా, దేవుడికి నేను దగ్గర అయిపోయాను, దేవుడి సన్నిధిలో నేను ఉన్నాను, దేవుడు నువ్వు ఎప్పుడైనా తీసుకెళ్తాను, గుండె మీద చేసుకొని పడుకుంటాను, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, అంత ధీమాగా ఉండాలి మనం. ఆలోచించండి ప్రియులారా. ఏమండి, మొండి ధైర్యం వద్దు. దిగులు పడవలసిన విషయము ఒకటి ఉంది. దేవుడు నీ దగ్గర ఉన్నాడా లేదా? లేకపోతే బాగా దిగులు పడు, బాగా ఏడువు, బాగా విచారపడు. చేసిన పాపాల కోసం దేవుని దగ్గరికి వస్తాడు. దేవుడే మనతో ఉంటే దిగులు ఎందుకు చెప్పండి? క్రైస్తవులం కదా, అందుకే ఫస్ట్ మాట ఎందుకు అడిగాను తెలుసా? క్రైస్తవులం మనం అంటే పాపాలన్నీ కడుక్కొని ధైర్యంగా మనమే ఉండవలసిన వారం. ఇప్పుడు ఒక మాట అడిగిన, చివరికి ఒక మాట అడిగిన, ఇప్పుడు మరణిస్తే మనం పరలోకానికి వెళ్తామని ధైర్యం కలిగిన వాళ్ళు చేతులెత్తండి, చేతులెత్తండి చూద్దాం. లేని చూసారా? నేను అన్నానా మీరు ఎవరు వెళ్ళరని అంటున్నానా? లేదంటే రాజేష్ బ్రదర్ కానీ, సార్ కానీ, సిస్టర్ గారు కానీ ఎవరైనా అన్నారా? మనం ఎవరు ఎందుకు చేతులెత్తలేదు? మన గురించి మనకే బాగా తెలుసు. ఎవరు చెప్తున్నారు వెళ్ళమని? మన హృదయం చెప్తుంది, దోషారోపణ చేస్తుంది మన విషయమై. నువ్వు కరెక్ట్ కాదయ్యా, సర్దుకో అన్నీ. ఏమండి, క్రైస్తవులమైన మనము, పాపములన్నీ విడిచిపెట్టిన మనము, ధైర్యంగా దిగులే లేకుండా ఉండవలసిన మనము ఎలా ఉన్నాం చూసారా? ఆలోచించండి. ఇలా ఉండకూడదు. మనం పరలోకానికి వెళ్ళడానికి ధైర్యంగా, చాలా జడియకుండా, బెదరకుండా, నిత్య జీవపు మాటలు కలిగిన వారి దగ్గర ఉన్నామేమేమో, దేవుని సన్నిధిలో ఆవరణంలో ఉన్నామేమేమో అని చాలా ధైర్యంగా ఉండాలి ప్రియులారా. ఏమండి, అలాంటి ధైర్యం రావాలి అంటే ముందు అన్నీ ఒప్పుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజే నా లాస్ట్ ప్రసంగం అయి ఉండొచ్చు గాక, మళ్ళీ ఇక్కడికి వస్తానో రానో, ఈరోజు రాత్రి చనిపోతామో ఏమో నాకు తెలీదు. నేను ఆ రేంజ్లోనే మీకు చెప్తున్నాను. ఏమండి, మొత్తం అన్నీ ఒప్పుకుందాం, మోకాల మీద ఉందాం. దేవా, నేను చేసిన పాపముల కోసం నేను చాలా విచారపడుతున్నాను అయ్యా. నన్ను వదిలేస్తే దయచేసి నా మనసు చూసేనా, నా పశ్చాత్తాపాన్ని చూసేనా, నన్ను ఒకసారి పట్టుకో. నన్ను మాత్రం విసర్జించుకయ్యా. నువ్వే విసర్జిస్తే, నువ్వే నన్ను వదిలేస్తే నేను దిగులు నాకు విపరీతం ఉంటుంది. అది ఎక్కడో తెలుసా? ఇక నరకములో కూడా నాకు దిగులే. ఏమంటారు తెలుసా? మనము చనిపోయిన తర్వాత వెళ్ళిపోతే, ఏటి నువ్వు కూడా వచ్చేసావా, నువ్వు మా వలే బలహీనుడు అయ్యావా, మా పోటీ వాడివి అయ్యావా,
ఆ రోజు చెప్పినప్పుడైనా దేవుణ్ణి పట్టుకోవచ్చు కదా బాబు. వదిలేశాడు దేవుణ్ణి. నిన్ను ఖచ్చితంగా చెప్తున్నాను. సందర్భము వచనము చూపించడానికి నాకు సమయం లేదు. 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంది. ఏమంటారు తెలుసా? ఏట్రా దేవుణ్ణి నిన్ను వదిలేశాడా? నువ్వు మావలి బలహీనుడు అయిపోవా రే. దేవుడు ఉంటేనే కదరా బలము. వదిలేసిన మమ్మల్ని అందరం చూడు చూడు కేకలు ఎలా చేస్తున్నాము. చెప్పినప్పుడు వినొచ్చు కదరా. నాకంటూ బుర్ర పని చేయలేదు ఆ రోజు. మా ఆవిడ పోరు ఎక్కువైంది, మా ఆయన పోరు ఎక్కువైపోయింది, ఉద్యోగాలు ఏవేవో తలపోట్లు అయిపోయాయి. వినవలసింది కదరా, దేవుణ్ణి పట్టుకోవాల్సింది కదరా. 60 ఇచ్చాడు కదరా నీకు సమయము. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇచ్చాడు కదరా. ఒక్క సంవత్సరమైనా పట్టుకోలేకపోయావా? మావలే బలహీనుడి వైతివా. దేవుడు వదిలేసిన వారందరూ ఒకరోజు దిగులు పడుతున్నారు, అక్కడ బాధపడుతున్నారు. అక్కడ మనం కూడా అక్కడికి వెళ్ళిపోదామా ప్రియులారా? ఆలోచించండి ఒకసారి. దేవుణ్ణి గట్టిగా పట్టుకుందాం. దేవా, నువ్వు నాతో ఉంటే నాకు సమస్తము నువ్వే. నువ్వు తప్ప నాకు వేరే లోకమే లేదు తండ్రి. నువ్వు నాకు కావాలి. నన్ను కొట్టైనా సరే, నేను చేసిన తప్పుకి భూమి మీద 4 దెబ్బలు కొట్టైనా నన్ను నీ దగ్గర ఉంచుకో అయ్యా. నువ్వు కానీ విడిచిపెడితే నేను తట్టుకోలేనయ్యా. ప్లీజ్ నా రిక్వెస్ట్ మన్నించు. అడుగుదాం ప్రియులారా దేవుణ్ణి. ఏమండి, చివరి గడియలలో ఉన్నాం కాబట్టే ఈ మాటలు మీకు చెప్పాను. ఆలోచిస్తారని కోరుతున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఈ భూమి మీద ఉన్న మేము ఏ విషయాలలో ఆలోచించాలో కూడా తెలియని ఒక దుస్థితిలో ఉన్నామయ్యా. మమ్మల్ని సాతాను అలా మార్చేసింది. తెలియక తెలుసుకోక ఒక దగ్గర ఉండిపోయాం. ఒక భక్తిహీనుడు మాకు పాఠం నేర్పిస్తున్నాడయ్యా. దేవుడు దూరం అయిపోతే అది దిగులు తట్టుకోలేమురా నాయనా, సర్దుకోండి అని కయ్యను నేర్పిస్తున్నాడు. మా అపరాధములన్నిటిని దయతో మన్నించండి తండ్రి. మరి మీ పిల్లలు ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇలా మీ సన్నిధిలో నిలవబడి ఇలా వాక్యం చెప్పే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. మరలా మీ చిత్తం ఏమై ఉందో మా పట్ల తెలియదు. మీ పిల్లలకైతే మీ మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాం. మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. నడిపిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి. మరలా మీ చిత్తాన్ని బట్టి జరిగించమని కోరుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనొచ్చు. మరొక్కసారి తండ్రి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యం కొరకు వందనములు తెలుపుతూ ఈ చిన్ని ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేయమంటారా? నా మాటలు అర్థమైనాయి కదా?